అందరికీ నమస్తే అండి. సినీ రంగం అనేది వేలాది మంది ఉపాధికి సంబంధించిన అంశం. ఒక పెద్ద బిజినెస్ సినిమా. సినిమా అనేది వినోదం. సినిమా అనేది ఆహ్లాదం, ఆనందం. సినిమా అనేది ఒక పరిశ్రమ. చాలామందికి ఉపాధి ఇస్తుంది. సినిమా అంటే ఒక పెద్ద వ్యాపారం. సినిమా అంటే సందేశం. అన్నీ ఉంటాయి సినిమాల్లో. అయితే ఈ సినీ రంగాన్ని ప్రభుత్వాలు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవచ్చా లేదా? సినీ రంగాన్ని వాళ్ళ రాజకీయ అవసరాలకు వాడుకోవచ్చా లేదా అనేది మనం ప్రభుత్వాల వైఖరిని చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ సినిమాల విషయంలో అంటే సినిమా రంగానికి అండ్ ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి ఎప్పుడు కూడా సహృద్భావ వాతావరణమే ఉండేది. సినీ రంగంలో ఏదైనా పెద్ద వేడుకైతే పార్టీలు నాయకులు వెళ్తుంటారు, సీఎం స్థాయిలో వాళ్ళు వెళ్తుంటారు. అండ్ ప్రభుత్వపరమైన ఏదైనా వేడుక జరిగితే ఎక్కడైనా జరిగితే సినీ రంగం వాళ్ళు కూడా డబ్బులు ఇస్తుంటారు. అన్నీ జరుగుతుంటాయి. అయితే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా సినీ రంగం మీద పెత్తనం కోసం ట్రై చేశారు. ఆ 2021, 22 ఆ టైంలో సినీ రంగాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి, కంట్రోల్ చేయడానికి, వాటి పిలక పట్టుకోవడానికి, వాళ్ళకి టికెట్ రేట్లు పెంచకపోవడం, రేట్లు బాగా తగ్గించేయడం, థియేటర్ల మీద దాడులు చేయడం, ప్రొడ్యూసర్లు వచ్చి కలవాలని హుకుం జారీ చేయడం. అప్పట్లో వణికిపోయారు. ఒక రకంగా కోవిడ్ టైంలో కూడా అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతలు, అగ్ర దర్శకులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని గుంపులుగా వచ్చి కలిసిన సంగతి మనందరికీ తెలుసు కదా. సో ఎప్పుడూ కూడా ఎవరు సీఎంగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు. కానీ వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కొంత ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ అది ఇది మెరుగుపడింది. ఒక రకంగా దానివల్ల మంచి జరిగింది, చెడు జరిగింది. సో ఓవరాల్గా సినీ రంగం మీద ప్రభుత్వ పెత్తనం అనేది స్పష్టమైంది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా అవే తరహా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళకి నచ్చిన హీరో అయితే ఒకలా వ్యవహరిస్తున్నారు, వాళ్ళకి నచ్చని హీరో లేదా వాళ్ళకి సంబంధం లేని హీరో అంతగా అప్లికేషన్ లేకపోతే మరోలా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి నచ్చిన ప్రొడ్యూసర్ అయితే ఒకలా వ్యవహరిస్తున్నారు, వాళ్ళకి నచ్చిన ప్రొడ్యూసర్ అయితే మరోలా వ్యవహరిస్తున్నారు. మన అనుకుంటే టికెట్ రేట్లు పెంచడానికి కోర్టు ఆదేశాలకు, కోర్టు అనుమతులకు సంబంధం లేకుండా 2-3 రోజుల ముందే అనుమతులు ఇచ్చేస్తున్నారు. మనకు సంబంధం లేదు అనుకుంటే టికెట్లు ధర పెంచడానికి కోర్టు నుంచి అనుమతులు తేవాలి అని చెప్తున్నారు. ఇది ఒక సరికొత్త వివాదాస్పదంగా మారింది. సరే, ఎప్పటి నుంచి ఉందంటే గత ఏడాది పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్లో తొక్కిసలాట జరిగింది చూసారా. అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అగ్రెసివ్గా దూకుడుగా వ్యవహరించింది చూసారా. మేబీ అందులో రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది. ఎంత పెద్ద హీరో అయినా సరే చట్టానికి బాధ్యులుగా ఉన్నారు, సో చట్టం ముందు అందరూ సమానమే అనేటట్టు రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు, ప్రభుత్వం వ్యవహరించిందని మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత ప్రొడ్యూసర్లు, హీరోలు అడపాదడప రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తుండడం, సో చిన్న విషయానికి కూడా ఆయన కలవాల్సి వస్తుండడం, ఇలా ఏదో జరుగుతోంది, ఏదో ప్రభుత్వం సినీ రంగాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి, గుప్పెట్లో పెట్టుకోవడానికి అజమాయిషి చేస్తోంది, పెత్తనం చేస్తోంది. సో సినీ రంగంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రభుత్వంలో ఉండడం వలన వాళ్ళు అనుకుంటే ఒకలా వేస్తున్నారు, కాకపోతే మరోలా వ్యవహరిస్తున్నారు అనే ఒక టాక్ స్ప్రెడ్ అయింది. దానికి తోడు బీఆర్ఎస్ వాళ్ళకి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఇదే ప్రచారం జరుగుతుంది 2 రోజుల నుంచి కూడా. ఇప్పుడు సంక్రాంతి టైం కావడంతో 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 5 సినిమాల్లో ఆల్రెడీ ఒక సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది, ఆల్మోస్ట్ నెగిటివ్ టాక్ వచ్చేసినట్టే. ఎల్లుండి మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి సినిమాల్లో అతి ముఖ్యమైన సినిమా ఇది. సో దీనికి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చారు అండ్ టికెట్ల రేట్లు పెంచడానికి కూడా అనుమతి ఇచ్చారనమాట. ఈ అనుమతి ఇవ్వడం వల్లనే కొంత ఇంటర్నల్ వ్యవహారం దాగుంది అంటున్నారు. సరే, ఎనీవే రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్ మనిషి, చాలా మొండిగా వెళ్తారు, చాలా తెగింపుతో వెళ్తారు, ఎవరికి తలగ్గే రకం అయితే కాదు. అందుకే హైదరాబాద్ నగరంలో చిన్న పెద్ద తేడా లేకుండా హైడ్రా స్వేచ్ఛగా కూల్చివేతలు చేస్తోంది. అదొక పెద్ద ప్రక్షాళన. అలాగే ఇప్పుడు సినీ రంగంలో కూడా బహుశా రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన తీసుకురావాలనుకున్నారేమో. సినీ రంగంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, సినీ రంగంలో జవాబుదారీతనం ఉండాలి, మరీ అడ్డగోలు దోపిడీ ఉండకూడదని ప్రక్షాళన తీసుకొచ్చే ప్రయత్నంలో ఇలా చేస్తున్నారేమో. సో ఏదైనా సరే అక్కడ ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు మాత్రం కొంచెం ధాటిగానే ఉంటున్నాయి. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, సో laddupalem.com అనమాట. ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర దొరికే ప్రోడక్ట్స్ మీకు బయట ఎక్కడ దొరకవు. మీరు కావాలంటే చెక్ చేయండి. వీళ్ళు మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ లడ్డూలు చేస్తారు. అండ్ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు. అంటే రకరకాల పౌడర్స్ చేస్తారు, హెల్దీ పౌడర్స్. పాలల్లో కలుపుకోవడానికి ఏబీసీ పొడి అంటే యాపిల్ బీట్రూట్ కారం పొడి, తర్వాత ప్రోటీన్ పొడి,
డ్రై డేట్స్ పౌడర్ ఇటువంటివన్నీ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళు నీటిలో వేడి నీళ్ళలో కలుపుకోవడానికి మునగాకు పొడి, జామాకు పొడి, డ్రై డేట్స్ పౌడర్, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ చేస్తారు. వీటి వల్ల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట పిల్లలకి, పెద్దలకి. వాటితో పాటు రకరకాల కారపళ్ళు, రకరకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కస్టమైజ్డ్ స్వీట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. సంక్రాంతి సందర్భంగా ఆఫర్లు బాగున్నాయి. అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. laddupalam.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.